హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో దేని గురించి అంటే మా పాప బారసాల అనమాట. ఇవాళ మా పాపని ఉయ్యాల్లో వేస్తున్నాము. సో దానికి సంబంధించిన వీడియో అనమాట ఇదంతా కూడాను. మా పాపకి ఇప్పుడు 5 months కంప్లీట్ అయ్యి 6th month రన్నింగ్. ఇప్పుడు నేను ఫోన్ ఎత్తుకొని వీడియోస్ అన్నీ ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నా కానీ పాపని పెట్టుకొని నేను వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకుంటూ లాంగ్ వీడియోస్ కష్టమైపోతుందని చెప్పి షూట్ చేసి పక్కన పెట్టేశాను. ఇవాళ నుండి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దామని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా మా పాపను ఉయ్యాల్లో వేయడానికి జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పి ఇలా సింపుల్గా అయితే నేనే అంతా అరేంజ్ చేస్తున్నా. చాలా సింపుల్గా ఇలా చేశాను. ఇదేం పెద్ద హెవీ డెకరేషన్ కాదు, పెద్దగా కష్టపడాల్సిన డెకరేషన్ కాదు. జస్ట్ 5 minutesలో కంప్లీట్ అయిపోయే బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనమాట ఇదంతా కూడా. సో అందుకని నేనే చేశాను. ఇది నేను డెలివరీ అయిన 11th day వీడియో అనమాట. 11th day మా పాపను ఉయ్యాల్లో వేసాం. 9th day పురుడు స్నానం చేసేసాము. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. చూడలేదు అనుకుంటే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇదైతే మా పాప బారసాలదనమాట వీడియో. బ్యాక్గ్రౌండ్లో అంతా ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసాను. ఇంకా పాప ఉయ్యాలకైతే ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దామని చెప్పి ఇవి తెప్పించుకున్నాము. ఇవన్నీ ఇంకా నీడిల్ తీసుకొని థ్రెడ్ తీసుకొని ఒకదానికొకటి కుచ్చి ఇంకా డెకరేట్ చెయ్యాలి. తక్కువే ఉన్నాయి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కొంచెం కష్టమైన పని కాబట్టి అమ్మ వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. నేనైతే దగ్గరుండి అన్నీ చూస్తున్నాను అనమాట. పెద్ద హడావిడి అలా ఏం లేకుండా సింపుల్గానే మేము బారసాల అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఎక్కువ ఎవరికి చెప్పలేదు కూడా. సో ఇంకా పాప చిన్న పాప, ఎక్కువ జనాలు వచ్చినా తనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎందుకు దగ్గరికి ఇప్పుడే అందరినీ రానివ్వడం, ఇన్ఫెక్షన్స్ ఇలా ఉంటాయని చెప్పి మేమైతే చాలా సింపుల్గా కొంతమందినే క్లోజ్ అనుకున్న వాళ్ళకే ఈ బారసాల గురించి చెప్పామన్నమాట. వాళ్ళతోనే ఇలా సింపుల్గా అయితే బారసాలని కంప్లీట్ చేయాలనుకున్నాం. ఇంకైతే ఉయ్యాలంతా డెకరేట్ చేసేసాము. ఇంకా ఉయ్యాల ఒక బెడ్ వేసి బెడ్ మీద అయితే మా మమ్మీ పట్టు శారీ వేసానమాట. ఉయ్యాలు కూడా డెకరేట్ చేసేసారు. సో బ్యాక్గ్రౌండ్ అండ్ ఉయ్యాల అయితే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. చూడండి చాలా సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది. మీరు ఏదైనా ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లో డెకరేట్ చేయాలంటే ఒక ఐడియాలా కూడా యూజ్ అవుతుందని చెప్పి సో నేను బ్యాక్గ్రౌండ్ సింపుల్గా ఉన్నా నీకు ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు. ఇంకా మా పాప కోసం వెయిటింగ్ అందరూ. మా పాప బాత్ చేయంగానే మంచిగా పడుకునేసింది. ఇంకా తను లేచాకే కదా ఏదైనా స్టార్ట్ చేయాలి. సో మా పాప నాతో పాటు తను కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది. వినిపిస్తుందా మీకు? ఆవు అని ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంకా అందరు రిలేటివ్స్తో అయితే కలిపి పాపను ఉయ్యాల్లో పడుకోబెట్టాము. ఇంకా వచ్చిన వాళ్ళందరూ పాపకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ పాపకు వేస్తున్నారనమాట. పాప ఇప్పుడు కూడా నిద్రలోనే ఉంది. సో ఇంకా తన నిద్ర డిస్టర్బ్ చేయకూడదు కదా అని చెప్పి ఇంకా అలానే పడుకోబెట్టాము. వీడియో క్లిప్పింగ్స్ కొన్ని మిస్ అయిపోయాయి. సో దానికోసం అని ఫొటోస్ కొన్ని యాడ్ చేశాను. ఇలా జరిగింది మా పాప బారసాల ఇవాళ. సో గైస్ ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.